ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయానికి కేంద్రం జాతీయ ప్రాధాన్యత హోదా కల్పించింది. రామప్ప చెంతనే ఉన్న ఈ చారిత్రక ఆలయం ఇకపై పురావస్తు శాఖ ఎన్ఎంఏల పర్యవేక్షణలో జాతీయ వారసత్వ సంపదగా రూపుదిద్దుకోనుంది. ములుగు జిల్లా చారిత్రక వైభవానికి మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్టయింది. ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయానికి అత్యంత సమీపంలో ఉన్న పాలంపేట శివాలయానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యత హోదా కల్పించింది. ఈ ప్రాచీన ఆలయాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కట్టడం ఇప్పటి వరకు సరైన నిధులు, పర్యవేక్షణ లేక వెలుగులోకి రాలేకపోయింది. అయితే కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ అధికారిక ప్రకటనతో పాలంపేట శివాలయం ఇకపై పూర్తిగా భారతీయ పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్లనుంది. దీంతో పాటు నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఆలయ రక్షణ చర్యలు కొనసాగనున్నాయి. ఆలయ నిర్మాణ శైలి దెబ్బతినకుండా పురాతన కట్టడాల పరిరక్షణ చట్టాల ప్రకారం ఇక్కడ అభివృద్ధి పనులు జరగనున్నాయి. రామప్ప దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు, భక్తులకు ఈ పాలంపేట శివాలయం కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక, చారిత్రక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిసరాల్లో ఉన్న 2 ఉపాలయాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్టు పేర్కొంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ ద్వారా తెలంగాణ వారసత్వానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి జాతీయ గుర్తింపును ప్రకటించిందని పోస్ట్ చేశారు. కాకతీయ వైభవానికి అరుదైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లోని శివాలయంతో పాటు గొల్లాల గుడిని కేంద్ర పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా ప్రకటించిందని తెలిపారు. ఈ 2 కట్టడాలతో కలిపి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య 10కి చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు జాతీయ గుర్తింపు ఉపయోగపడుతుందని తెలిపారు.